కాదు, ఇదే నా ఫస్ట్ బ్లాగ్. సో దిస్ బ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ మేమైతే కాశీ వెళ్తున్నాము. సో ఈరోజు 12th January. 1 minute. ఓకే, ఈరోజు 12th January మాకు 7:30కి థ్యాంక్స్ అంకుల్. ఈరోజు 7:30కి ఫ్లైట్ ఉంది. ఇప్పుడైతే 5:30, 5:40 అవుతుంది. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. క్యాబ్ వస్తే స్టార్ట్ అవుతాము. ఒక్క క్యాబ్ అయితే వచ్చేసింది, ఇంకో క్యాబ్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ మేము టోటల్ 6 members కాబట్టి. ఓకే, యా, లెట్స్ గో. సో గైజ్, ఇప్పుడే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాము. ఒక 30 minutesలో మళ్ళీ ఇక్కడ వారణాసికి స్టార్ట్ అవుతుంది. అక్కడ మేము మోస్ట్లీ వారణాసి వెళ్ళేసరికి ఒక 11:30, 12 అలా అవుతుంది. యాక్చువల్లీ మేమైతే సీట్స్ అందరికీ ఒకే దగ్గర బుక్ చేసామంటే 3 and 3 అటుపక్క. కానీ మా నాన్నమ్మ వాళ్ళకి స్టార్టింగ్కి వెళ్ళిపోయింది. సో వాళ్ళకి తోడుగా ఉంటాడని తమ్ముడిని కూర్చోబెట్టాము అక్కడ. లిటరలీ మాది 17 అయితే వాళ్ళది ఎక్కడో 5 or 6 అక్కడ వచ్చింది వాళ్ళది. సో ఇంకొక 30 minutesలో ఇక్కడ స్టార్ట్ అయిపోయి వీళ్ళు ఓకే, బాయ్. ఓకే, సో వారణాసిలో ల్యాండ్ అయిపోయింది గైస్, వచ్చేసాం. క్యాబ్ డ్రైవర్ వచ్చాడు, బయట ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మాకన్నా ముందు వచ్చాడు. దొరికేసాడు గాయ్స్, ఇక్కడే ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి అప్పుడు ఐటినరీ ఎంతో ప్లాన్ చేయాలి. సో యా, ప్రాబబ్లీ ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళామో అది కూడా ఈ బ్లాగ్లోనే పెడతాం. ఏమనుకోకండి గైస్, ఇదే నా ఫస్ట్ బ్లాగ్. గైస్, ఇప్పుడు ఇక్కడ టీ స్టాప్ కోసం ఆగాము. పొద్దున్న నుంచి వీళ్ళు టీ తాగలేదట. నేను నార్త్ వచ్చిన చాట్ కోసం. చాట్ ఇంకా మ్యాగీ. ఇంకొక ఫ్లైట్లో కాఫీ తాగా, ఎవరు కాయలేదని. ఈరోజంతా నాకేం టేస్ట్ తెలీదు.
వచ్చాం గైస్. నడవాలంట, నడుస్తున్నాం. ఎంత దూరం నడాలో మరి. అక్కడ ఈ టుక్లో వచ్చాం కదా, టుక్ ఇంకా దూరం వెళ్ళదంట. సో అందుకని నడుస్తున్నాం. సో ఫైనలీ కాలభైరవ్ దర్శనం అయిపోయింది గైస్. ఇప్పుడు బయటకు వెళ్తున్నాము ఇప్పుడు నడుచుకొని టెంపుల్ ప్రెమిసెస్ నుంచి. చాలా బాగా అయింది దర్శనం. మా తాత వాళ్ళు ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోయింది. గేట్ నెంబర్ 2 నుంచి వెళ్ళామన్నమాట. కాలభైరవ్ దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఆటో దగ్గరకు వచ్చేసాము. అదే టుక్. సో ఇక్కడ మన వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సో ఇక్కడైతే ఈ మట్కా చాయ్ తాగుతున్నారు అందరు. గైస్ ఇప్పుడు మృత్యుంజయ టెంపుల్కి వచ్చాము, లోపలికి వెళ్తున్నాము. జస్ట్ ఇక్కడ పక్కనే కాలభైరవ్ టెంపుల్ పక్కనే 2 minutes టుక్లో వచ్చాము. టెంపుల్ కూడా అయిపోయింది గైస్. ఇప్పుడు మోస్ట్లీ గంగా ఆరతికి వెళ్తున్నాము. చూడాలి డ్రైవర్ అంకుల్ ఏమంటే అదే. తను బాగా తీసుకెళ్తున్నాడు అన్నిటి దగ్గర. అండ్ ఇంకొకటి ఏమైంది తెలుసా, మేము ఆ టెంపుల్లో ఉన్నాం కదా, అమ్మ కుక్క వెళ్ళిపోయాడు ముందు. మళ్ళీ చెప్తాను గైస్. ఇంకో ఆటో ఎక్కాం గైస్. నాన్నలు నడుస్తున్నారు. సైకిల్ రిక్షా గైస్ ఇది. గైస్ ఆల్రెడీ 6 అయిపోయింది. మేము గంగా ఆరతి వెళ్దాం అనుకున్నాం కానీ ఆల్రెడీ టైం అయిపోయిందని వెళ్ళలేదు. 1 minute. సో అందుకని వీఆర్ గోయింగ్ టు కాశీ విశ్వనాథ్. ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము, ఎందుకంటే మా తాతయ్య నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టేసి ఫాస్ట్గా వెళ్తున్నాము. ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసాం గైస్. మధ్యలో అలా జంక్ తిన్నాము. సో మిగతా ఫుడ్ అవి తేయడానికి ఇప్పుడు వెళ్ళారు నాన్న ఇంకా తమ్ముడు. అవి తెస్తే తినేస్తాం. రేపు అయితే ప్లాన్ యాక్చువల్లీ ఈరోజు గంగా ఆరతి మిస్ అయిపోయాము. ఈరోజు అయితే ఏమేమి కవర్ అయ్యాయంటే కాశీ విశ్వనాథ్, తర్వాత కాశీ అన్నపూర్ణ దేవి, ఇంకా కాశీ విశాలాక్షి, ఆ 3 కూడా కవర్ అయిపోయాయి. ఇంకా కాలభైరవ్ టెంపుల్, మృత్యుంజయ టెంపుల్ ఇవన్నీ అయిపోయాయి.